హాయ్ స్టూడెంట్స్, ఏ వామ్ వెల్కమ్ టు ఎవరివన్. నేను మీ ఫిజిక్స్ ప్రభా మేడంని. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫిజిక్స్ క్లాస్ అంటే ప్రీవియస్గా మనం వచ్చి క్రిస్టల్ స్ట్రక్చర్ స్టార్ట్ చేసామండి. సో దాంట్లో మనకు ఉండే కాస్త రెండు ఎస్ఏ క్వశ్చన్స్, ఆ రెండు కూడా అయిపోయినాయి 2 క్లాసెస్లో. నెక్స్ట్ ఈ చాప్టర్కి సంబంధించి షార్ట్స్ ఏంటంటే ఇవేనండి. షార్ట్స్ మనకు అడిగే క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే లాటిస్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. లాటిస్ అనేది ఏంటంటే అది ఒక సింగిల్ యాటమ్ అయినా అవ్వచ్చు, లేదంటే గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అయినా అవ్వచ్చు. సో లాటిస్ మీన్స్ ఇట్ ఈజ్ ఎ సింగిల్ యాటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ యాటమ్. ఈ డెఫినేషన్ ఇలా రాస్తే 2 మార్క్స్ పడతాయండి, సరిపోతుంది. నెక్స్ట్ స్పేస్ లాటిస్ అంటే దీంట్లోనే నేమ్ ఉందండి, స్పేస్. అంటే మనం ఏదైతే లాటిస్ అనేది తీసుకుంటున్నాం, లాటిస్ పాయింట్స్, ఈ పాయింట్ని స్పేస్లో కనుక తీసుకుంటే, స్పేస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు అది 3 డైమెన్షనల్. సో అంటే మనం గాలి తీసుకుంటే అది ఒక స్పేస్లోకి వస్తుంది. అది 3 డైమెన్షన్ అంటే ఆ లాటిస్ పాయింట్ అనేది ఎక్స్ యాక్సెస్ కానీ, వై కానీ, జెడ్ కానీ అంటే ఎలాగైనా ట్రావెల్ అవ్వచ్చు. సో దీనికి డెఫినేషన్ ఏమని రాస్తారంటే ద లాటిస్ పాయింట్స్ ఆర్ టేకెన్ ఇన్ ఏ స్పేస్ ఈజ్ కాల్డ్ ఏ స్పేస్ లాటిస్ అని రాస్తాం. అంటే ఏదైతే లాటిస్ పాయింట్స్ ఉన్నాయో వాటిని మనం స్పేస్లో తీసుకుంటే దాన్ని స్పేస్ లాటిస్ అంటాం. నెక్స్ట్ బేసిస్. ఈ బేసిస్ అనేది ఏంటంటే మనం ఒక క్రిస్టల్ స్ట్రక్చర్ని ఫామ్ చేయాలి అంటే ప్రీవియస్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఏదైనా ఒక స్ట్రక్చర్ని మనం ఎలా డ్రా చేయాలి అంటే దానికి కార్నర్స్ అనేవి ఉంటాయి. ఈ కార్నర్స్లో ఏముంటాయండి, లాటిస్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ లాటిస్ అనేది అంటే 8 కార్నర్స్లో ఉండే ఏవైతే లాటిస్ ఉన్నాయో ఈ లాటిస్ అన్నిటిలోని మనకి ఒక్కొక్క దాంట్లో ఒక యాటమ్ ఉండొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉండొచ్చు. కానీ బేసిస్ అనేది మనం ఏదైతే తీసుకుంటున్నామో ఈ బేసిస్ అనే దాంట్లో ఆ స్ట్రక్చర్లో త్రోఅవుట్ అన్నిటికీ ఎలా ఉండాలంటే యూనిక్ బిహేవియర్ ఉండాలి. అంటే యూనిక్ బిహేవియర్ అంటే ఇప్పుడు మనం ఈ క్రిస్టల్ తీసుకున్నారనుకోండి, ఈ క్రిస్టల్లో ఉండే 8 కార్నర్స్లో ఉండే లాటిస్ పాయింట్ అనేవి సేమ్గా ఉండాలి. అంటే 8 కార్నర్స్లోని అయితే సింగిల్ యాటమ్ ఉండాలి, లేదంటే గ్రూప్ ఆఫ్ యాటమ్ ఉండాలి. అంటే ఏదైతే బేసిస్ అని మనం అంటున్నామో దానికి యూనిక్ బిహేవియర్ ఉండాలి. ఓకే. సో లాటిస్ పాయింట్ అనేది దానికి ఎలా ఉండాలంటే యూనిక్ బిహేవియర్ ఉండాలి. అంటే మనం తీసుకునే 8 లాటిస్ పాయింట్స్ కూడా అయితే సింగిల్ యాటమ్ అయినా అవ్వాలి, లేదంటే గ్రూప్ ఆఫ్ యాటమ్ అయినా అవ్వాలి. అలాంటి దాన్ని మనం ఏమంటాం అంటే బేసిస్ అంటాం. నెక్స్ట్ క్రిస్టల్ స్ట్రక్చర్. అంటే ఈ యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఆల్రెడీ బిఫోర్ మనం డిస్కస్ చేసాం. స్పేస్ లాటిస్ అంటే 3 డైమెన్షన్లు అని, బేసిస్ అంటే యూనిక్ బిహేవియర్. అలా ఈ యూనిక్ బిహేవియర్ ఉండి 3 డైమెన్షనల్ యాక్సెస్లో మనం ఒక స్ట్రక్చర్ని కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే క్రిస్టల్ స్ట్రక్చర్ అంటాం. అంటే క్రిస్టల్ స్ట్రక్చర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే బేసిస్ ప్లస్ స్పేస్ లాటిస్. అంటే మనం తీసుకునే లాటిస్ పాయింట్స్ అన్నిటికీ యూనిక్ బిహేవియర్ ఉంటుంది, అలాగే అది 3 డైమెన్షనల్ కోఆర్డినేట్లో ఉంటుంది. అది దాని మీనింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే యూనిట్ సెల్ అండి. సో యూనిట్ సెల్ అంటే ఏంటంటే అదొక స్మాలెస్ట్ పార్ట్. ఈ స్మాలెస్ట్ పార్ట్ అనేది ఏదైతే మనం క్రిస్టల్ స్ట్రక్చర్ తీసుకుంటున్నామో ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ మొత్తం ఎక్కడ తీసుకున్నా అది రిపీటెడ్గా ఉంటుంది. దాని యొక్క షేపు, సైజు, మెజర్మెంట్ అనేది సేమ్గా ఉంటుందని దాని మీనింగ్. అంటే మీరు గేమ్స్ ఆడతారు కదా, క్యూబ్ అనేది లైక్ ఒక క్యూబ్ అనేది మనం తీసుకున్నట్లయితే ఆ క్యూబ్లో ఏదో ఒక కలర్ కనుక మనం తీసుకున్నారనుకోండి, ఇలా ఆ క్యూబ్ని మనం ఇలా రొటేట్ చేస్తూ ఉంటే దాని యొక్క మెజర్మెంట్ ఎంత ఉంటుంది, మనం ఎన్నిసార్లు రొటేట్ చేసినా దాని యొక్క సైజ్ అనేది అంతే ఉంటుంది. సో యూనిట్ సెల్ మీన్స్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ద క్రిస్టల్ స్ట్రక్చర్, దట్ ఈస్ ద రొటేటెడ్ పార్ట్. అంటే మనం ఎక్కడ రొటేట్ చేస్తున్నా, ఎన్నిసార్లు రొటేట్ చేస్తున్నా దాని వాల్యూ అంతే ఉంటుంది అని దాని మీనింగ్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ యూనిట్ సెల్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాపర్టీస్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్కరు అడుగుతాడు. అందులో లాటిస్ పారామీటర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే మనకి ఈ లాటిస్ పారామీటర్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ఓకే. సో ఈ లాటిస్ పారామీటర్ ముందు మనకి అంటే
దీని యొక్క డెరివేషన్ ఒకటి ఉంటుంది. ఈ డెరివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ డెరివేషన్ కూడా నేను షార్ట్కట్లో ఒకటే లైన్లో రాస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. జనరల్గా మనం మాస్ తీసుకున్నారనుకోండి, డెన్సిటీ తీసుకున్నారనుకోండి, సో డెన్సిటీ ఫార్ములా ఏంటి? డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఓకే, సో ఇక్కడ మనకి మాస్ ఫార్ములా తీసుకుంటే మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. జనరల్గా మనకి వాల్యూమ్ అనేది ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్యూబికల్ స్ట్రక్చర్ తీసుకుంటే మనకి అన్ని సైడ్స్ సేమ్గా ఉంటాయి. సో వాల్యూమ్ అంటే లెంత్, బెర్త్, హైట్ అని. సో అంటే ఏమవుతుంది? ఏ క్యూబ్ అవుతుందండి, లెంత్, బెర్త్, హైట్. ఓకే, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ మనకి అంటే దీంట్లో క్రిస్టల్ స్ట్రక్చర్స్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క స్ట్రక్చర్కి ఒక్కొక్క సైడ్స్, ఒక్కొక్క యాంగిల్స్ అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి కదా. సో అలాంటి క్రిస్టల్స్ అంటే మనం కాల్సైట్ క్రిస్టల్ కానీ, నికెల్ కానీ, క్వార్ట్జ్ కానీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ కనుక తీసుకుంటే దాని యొక్క అటామిక్ వెయిట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసి మనం మాస్ గనక నోట్ చేస్తే అంటే ఒక యూనిట్ సెల్ తీసుకుని దాని యొక్క మాస్ కనుక తీసుకుంటే దాని ఫార్ములా ఏంటంటే M/NA అని రాస్తామండి. NA అంటే అవగాడ్రో నెంబర్. సో ఇలాంటి యూనిట్ సెల్ అనేది బిఫోర్ మనం డిస్కస్ చేసినప్పుడు ఒక ఎస్ఐ క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఆ ఎస్ఐ క్వశ్చన్లో మనం ఏంటంటే సింపుల్ క్యూబిక్ అని, బీసీసీ అని, అలాగే ఎఫ్సిసి అని ఇలా 3 డిఫరెంట్ స్ట్రక్చర్స్కి ప్యాకింగ్ ఫ్రాక్షన్ కట్టాం. సో సింపుల్ క్యూబిక్ తీసుకుంటే ఒకే ఒక ఆటమ్ అనేది ఆక్యుపై ఉంటుంది. బీసీసీలో అయితే 2 ఉంటాయి, ఎఫ్సిసిలో అయితే 4 ఉంటాయి. అంటే ఒక్కొక్క స్ట్రక్చర్కి ఆక్యుపేషన్ ఆఫ్ యాటమ్స్ అనే నెంబర్ ఆఫ్ యాటమ్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అలా మనం నెంబర్ ఆఫ్ యాటమ్స్ గనక తీసుకుంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ యూనిట్ సెల్ కనుక తీసుకుంటే కనుక దాని యొక్క మాస్ అనేది ఏమవుతుందంటే ఇన్క్లూడింగ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్తో తీసుకుంటే N ఇంటూ M/NA అవుతుందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో ఈక్వేషన్ 1, 2 రెండు మాస్లే కాబట్టి ఫ్రమ్ 1 and 2 నుంచి అంటే ఈక్వేషన్ 1 నుంచి 2, 1ని 2ని మనం కంపేర్ చేస్తే ఏమని రాయొచ్చు? రో ఇంటూ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు NM/NA అని రాస్తాం. సో దీని నుంచి మనకి లాటిస్ కాన్స్టెంట్ ఏ అనేది ఏమవుతుందంటే సో ఏ ఈజ్ ఈక్వల్ టు NM/రో ఇంటూ NA హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 అండి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ డెరివేషన్. సో ఈ డెరివేషన్ అనేది మనకి లాటిస్ పారామీటర్ అన్నప్పుడు ఇలా నోట్ చేయాలి డెరివేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి దీంట్లో అటామిక్ రేడియస్ అండి. సో అటామిక్ రేడియస్ అనే దాన్ని ఆర్తో ఇండికేట్ చేస్తాం. ప్రీవియస్గా మనం ఎస్సీ, బీసీసీ, ఎఫ్సిసికి నోట్ చేసామండి. సో మీకు గుర్తుందో లేదో ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు ఎస్సీ స్ట్రక్చర్ తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2R అవుతుంది. సో దీన్ని బట్టి మనకు R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? A/2 అవుతుంది. అదే బీసీసీ కనుక తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4R/√3 అవుతుంది. సో దీని నుంచి మనకి R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే A ఇంటూ √3/4 అవుతుంది. అదే ఎఫ్సిసి కనుక తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4R/√2 అండి. సో దీని నుంచి మనకి R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే A ఇంటూ √2/4 అవుతుంది. సో ఇలా అంటే ఒక్కొక్క స్ట్రక్చర్కి మనకి ఒక్కొక్క టైప్ ఆఫ్ రేడియస్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే మనం అటామిక్ రేడియస్ అని చెప్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్యాకింగ్ ఫ్రాక్షన్. సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఆల్రెడీ మనం ఎస్సీ, బీసీసీ, ఎఫ్సిసిలో ఫైండ్ అవుట్ చేసామండి. అదే ప్యాకింగ్ ఫ్రాక్షన్. దీన్ని పిఎఫ్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాము. సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు, మనం వాల్యూమ్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. సో అదేంటంటే వాల్యూమ్ ఆఫ్ యాటమ్ ఇన్ యూనిట్ సెల్ అంటే స్మాల్ వీతో ఇండికేట్ చేస్తాం బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. ఇది ప్రీవియస్గా మనకి ఎగ్జామ్లో కూడా చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. సో రెండో కూడా మనకి వాల్యూమ్సే కదా, రెండో కూడా సెంటీమీటర్ క్యూబే. సో దీనికి ప్యాకింగ్ ఫ్రాక్షన్కి యూనిట్స్ అనే ఉండవు. నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటంటే
నియరెస్ట్ నైబరింగ్ యాటమ్స్ తీసుకోవాలి కోఆర్డినేషన్ నెంబర్. అంటే మనకి దగ్గరగా ఉండే యాటమ్స్ని ఏమంటాం అంటే కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. సో నియరెస్ట్ నైబరింగ్ యాటమ్స్. సో నియరెస్ట్ నైబరింగ్ యాటమ్స్ తీసుకోవాలి కోఆర్డినేషన్ నెంబర్. సో ప్రీవియస్గా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం నియరెస్ట్ నైబరింగ్ యాటమ్స్ అని ఒక్కొక్క దానికి ఎలా ఉంటాయి అనేది. ఎస్సీకి వచ్చి 6 ఉంటాయండి, బీసీసీకి వచ్చి 8 ఉంటాయి, నెక్స్ట్ ఎఫ్సీసీకి వచ్చి 12 ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి, 6, 8, 12 అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ దట్ ఈస్ ద 5th వన్, అదేంటంటే డెన్సిటీ అండి. సో ఆల్రెడీ మనం ఇక్కడ లాటిస్ పారామీటర్ డిఫైన్ చేస్తున్నాం ఏ వాల్యూ అన్నది. సో దీని నుంచే మనకి ఒకేలా అంటే ఇన్ కేస్ డెన్సిటీ అడిగితే సేమ్ డెరివేషనే తీసుకుని దాని నుంచి రో ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారంటే nm/a³ NA అని రాస్తారండి. NA అంటే అవగాడ్రో నెంబర్, అది కాన్స్టెంట్ వాల్యూ. సో ఇన్ కేస్ డెన్సిటీ అడిగితే ఇక్కడ వరకు రాస్తాము, అదర్వైజ్ లాటిస్ పారామీటర్ అంటే ఏ వరకు ఇక్కడ వరకు రాస్తామండి. సో అవగాడ్రో నెంబర్ ఆల్రెడీ మీకు తెలుసు, మళ్ళీ రాస్తున్నాను. సో n∩a అండి. సో n∩a ఎంతంటే 6.02 × 10⁻26 అండి పర్ కేజీ మోల్. ఇక్కడ కేజీ రాసినప్పుడు ఇక్కడ 26 వస్తుందండి. సో ఇది ఫిక్స్డ్ వాల్యూ, కాన్స్టెంట్ వాల్యూ. సో మనకి ప్రాబ్లమ్స్ అడిగితే ఎక్కువగా దేని మీద అడుగుతాడంటే ఈ ఫార్ములా మీదనే అడుగుతాడండి. ఈ ఫార్ములాలో అంటే మనకి A1, N1, M రో అంటే ఎన్ని వచ్చినాయి ఇక్కడ, ఇందులో 4 పారామీటర్స్ వచ్చాయి. NA అన్నది ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి ఈ 4ట్లో 3 ఇచ్చి 1 ఫైండ్ అవుట్ చేయమంటాడండి. ఒక్కొక్కసారి ఏ వాల్యూ బదులు రేడియస్ ఇస్తాడో ఆ రేడియస్ ఇచ్చినప్పుడు ఇందులో ఏ స్ట్రక్చర్ ఎస్సీఆ, బీసీసీ, ఎఫ్సీసీ అనేది తీసుకుని ఆర్ ఇస్తే కనుక అందులో ఏ స్ట్రక్చర్ ఇచ్చాడో తీసుకుని దాని నుంచి ముందు ఏ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవ్వండి అంటే ఈ చాప్టర్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్స్. ఆల్రెడీ ఎస్ఏ క్వశ్చన్స్ ప్రీవియస్ 2 క్లాసెస్లోని మనం కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్రే డైఫ్రాక్షన్ కోసం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.